యుద్ధం విషయం కూడా హనుమకు చెప్పాడు. ఓ రామా, లంకపై యుద్ధానికి వెళ్లాలంటే సముద్రంపై సేతువు నిర్మించాలి, లేకపోతే లంకను చేరడం అసాధ్యమని చెప్పాడు. అలాగే లంకానగరం శక్తి, రావణుడి శక్తి, అక్కడి సైన్యం వివరాలను కూడా హనుమ రాముడికి చెప్పాడు. సీతమ్మ గురించి వివరాలు చెప్తున్నప్పుడు రాముడు తీవ్రంగా దుఃఖించాడు. అప్పుడు హనుమ రాముడిలో ధైర్యం నింపాడు, అతన్ని ఓదార్చాడు. ఇక్కడితో సుందరకాండలో 68 సర్గల విశేషాలు ముగిశాయి. సాక్షాత్ నారాయణుడి అవతారమైన శ్రీరాముడు భగవంతుడు. ఆ భగవంతుడికే సమస్య వచ్చినప్పుడు, దుఃఖంలో మునిగినప్పుడు ఆ సమస్యను పరిష్కరించిన వానర యోధుడు హనుమంతుడు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల సమర్థుడు హనుమంతుడు. ఆ హనుమంతుడి వీరత్వాన్ని చెప్పే కాండ సుందరకాండ. భగవంతుడి సమస్యనే తీర్చిన మహానుభావుడు హనుమ. అందుకే తీవ్రమైన కష్టాలు పడుతున్నవారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం లభించక బాధపడుతున్నవారు, మానసికంగా కుంగిపోయినవారు, అంతు చిక్కని కష్టాల్లో ఉన్నవారు సుందరకాండను పఠించినా, చదివినా, విన్నా వారికి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సమస్యలను పరిష్కరించగలిగే మానసిక శక్తి వస్తుంది. ఇందులో తిరుగులేదు. ఇది ఎంతో మంది స్వీయానుభవం